ఈరోజు ఈ సమావేశం 77వ జయంతి సందర్భంగా నాన్న 77వ జయంతి సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సభని నిర్వహిస్తూ ఉన్నాము. సభని నిర్వహిస్తూ ఉన్నాము. ఫౌండేషన్ తరఫున ముఖ్య అతిథిగా తిరుమల ఎంపీ చిదంబరం వారు రాబోతున్నారు. అట్లాగే అల్లం నారాయణ గారు, డాక్టర్ కె శ్రీనివాస్ గారు ఫౌండేషన్ తరఫు నుంచి ముఖ్య అతిథులుగా ఉంటారు. అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు, కవులు, కళాకారులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ తరఫున మేము వ్యక్తిగతంగాను పత్రిక మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఒక 3 సెషన్స్ నడుస్తాయి. దాంట్లో ముఖ్యంగా ఏకే ప్రభాకర్ గారు వారు వివిధ రాజకీయ పార్టీల నాయకులని, ప్రముఖులని, సినీ ప్రముఖులని, సాంస్కృతిక కార్యక్రమాలని మేము నిర్వహిస్తున్నాము. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజాముఖానికి, పత్రికలకు అందరికీ ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మా పెద్దలు ఫౌండేషన్ మెంబర్ అల్లం నారాయణ గారికి మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం జరపాలని, గద్దర్ పేరు చిరస్మరణీయంగా ఉండడానికి, గద్దర్ మనలో జీవించి ఉండడానికి, మనకి ఇంకా ప్రేరణ కలగడానికి వీలుగా ఈ ఏడాదిలో కనీసం ఈ 2 ప్రోగ్రామ్స్ విజయవంతంగా చేయాలని, అట్లాగే దాంట్లో ఒకటి గద్దర్ రాసిన సాహిత్యం, ఇదివరకు వచ్చిన పుస్తకాలు, 2 ఆయన పాటల వెనుక ఆయనే రాసుకున్న చరిత్ర, ఆ 2 పుస్తకాలతో పాటుగా జగన్ రెడ్డి రాసిన ఒక సిద్ధాంత గ్రంథం, 3వది లస్కర్ మీద గద్దరన్న పోయిటరీ. ఇప్పుడు ఆయన ఇంకా 2 పుస్తకాలు ఆయన జయంతి సందర్భంగా 77వ జయంతి సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ తెస్తున్నది. ఆ ఫౌండేషన్ తెస్తున్న 2 పుస్తకాలు మాపల్లె, అట్లాగే ప్రతి పాటకు కథ ఉంది. మాపల్లె అనేది నిజానికి దాని గురించిన వార్తలు అంతకుముందు ఆయన ఆ ప్రయత్నం చేసినప్పుడే వచ్చినాయి. ఆ ప్రయత్నం చేసిన తర్వాత తూప్రాన్ సంబంధించిన నీటి వనరుల కోసం కూడా ఆయన ప్రయత్నం చేసినారు. కేసీఆర్ హయాంలో చేసినారు. తర్వాత తూప్రాన్కి నీటిపారుదల తర్వాత కాలంలో కూడా ఆయన ప్రయత్నాలు చేసినారు. 60 సంవత్సరాల తర్వాత గ్రామ సీమలు ఎట్లా మారినాయి, గ్రామాలలో పరిస్థితులు ఎట్లా మారినాయి అనేది తను పుట్టిన ఊరు, తను జీవించిన ఊరు, తను నిత్యం సంబంధాల్లో ఉన్న ఊరును ప్రాతిపదికగా తీసుకొని గద్దరన్న ఒక పరిశీలన చేసినాడు. ఈ 2 పుస్తకాలతో పాటుగా గద్దరన్న అంటే ధూమ్ధాం, గద్దరన్న అంటే ఒక సాంస్కృతిక ఉత్సవం, గద్దరన్న అంటే పాట, గద్దరన్న అంటే జనజీవన సంగీతం. కనుక ఆయనకు మనం నివాళులర్పించడము వర్ధంతి సందర్భమైన, జయంతి సందర్భమైన అదొక మహా ఉత్సవంగా జరగాల్సిందే. కాబట్టి ఆనాడు 31 ఆయన జయంతి రోజున కూడా రవీంద్ర భారతిలో చాలా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, నిజానికి ఈ మధ్యలో నాయకుడు ఇంకా ఉన్నది, అది అందరూ గద్దరన్న అభిమానులు వేలాదిగా రావాలని. నిజానికి గద్దరన్న అంటే అన్ని రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల్లో ఒక గొప్ప పాత్ర నిర్వహించిన వాడు. ఫౌండేషన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఏటా తప్పనిసరిగా వర్ధంతి, జయంతి నిర్వహించి ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని ఫౌండేషన్ తీర్మానించి ఆ మేరకే 31 ఉదయం 11 గంటలకి రవీంద్ర భారతి రాత్రి 10 దాకా జరిగే ఈ కార్యక్రమానికి గద్దర్ అభిమానులు, ప్రజా సంఘాలు, అట్లాగే పాటలు, సాంస్కృతిక వీరయోధులందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. గద్దరన్న 77వ జయంతి ఉత్సవాల్ని రవీంద్ర భారతిలో జరపడానికి నిశ్చయం జరిగింది. కాబట్టి ఆయన జయంతి అయిన జనవరి 31 సాంస్కృతిక మహోత్సవంగా జరుపుతూనే ఆయన ఆలోచన వారసులంతా కూడా పాల్గొనే ఒక విశేషమైన వేదిక రవీంద్ర భారతి కాబోతున్నది. కాబట్టి అందరూ పాల్గొనారనేది మా అందరి యొక్క విజ్ఞప్తి కూడా. దానికి ఫౌండేషన్ తరఫున వచ్చే పెద్దలతో పాటు సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే దానికి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే గద్దరన్న సమావేశం అంటే అది కేవలం ప్రభుత్వందే కాదు, ప్రజలది కూడా, ప్రజాస్వామ్యవాదులది, మేధావులది, అందరిది కూడా. కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొంటారనేది ఒక అంశం. అయితే
గద్దర్ గారి యొక్క చనిపోయిన తర్వాత మొదటి జయంతి గద్దర్ ఫౌండేషన్తోనే జరిపినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జరపాలనే నిర్ణయం తీసుకున్నందుకు ఇవి రెండు కలిపి చేయడం అనేది జరుగుతున్నది. ప్రత్యేకించి ఆయన ఆలోచనలకు భవిష్యత్తులో మరింత ముందు తరాలకు తెలిసే విధంగా ఒక గద్దర్ కల్చరల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ఈరోజు ఆలోచించింది. దానికి స్థలానికి సంబంధించిన అంశంలో కూడా త్వరలో ఒక ప్రకటన రాబోతుంది, ముఖ్యమంత్రి గారి నుంచి కానీ సీఎంఓ నుంచి కానీ. ఆలోచన వారసత్వం భవిష్యత్ తరాలకు అసలు గద్దర్ అంటే పాట, మాట, విజ్ఞానం, రాజకీయం ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. కలిసి తిరిగిన వాళ్ళందరికీ తెలుస్తుంది. గద్దర్ అంటే ఒక్క పాట మాత్రమే కాదు, ఆయన ఆలోచన విధానాన్ని రేపటి తరానికి ప్రొక్యూర్ చేయాలంటే కూడా ఆయనకు ఒక సాంస్కృతిక సెంటర్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దానికి స్థలంతో పాటు ఏ విధంగా ఉండాలనేది కూడా ఫౌండేషన్తో కలిసి రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ దేశ ప్రధానమంత్రి గారు గౌరవ మోదీ గారు, నరేంద్ర మోదీ గారు తనకు పద్మ విభూషణ్ లాంటి అవార్డును కూడా ఈసారి ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ గాయకుడాలను ఆ పదం ఏమనాలి, కరెక్ట్గా ఆయన వాగ్గేయకారు, బ్యాలడీర్గా ప్రపంచ స్థాయిలో తన యొక్క ఆలోచనలు ఉన్నందుకు గౌరవ నరేంద్ర మోదీ గారు పద్మవిభూషణ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 77వ జయంతోత్సవ సందర్భంగా రవీంద్ర భారతిలో ఈ నెల 31 తారీఖున జరపబోయే ఒక అద్భుతమైన, ఒక స్ఫూర్తిదాయకమైన సభను విజయవంతం చేయడం కోసం, ఆ పోస్టర్ను విడుదల చేయడం కోసం గదరన్న సహచరులు ఆలోచనకు అద్దం పట్టే అద్భుతమైన వ్యక్తులు, శక్తులు ఇక్కడ ఉన్నారు. అల్లా నారాయణన్నకి, దయాకర్ గారికి, క్రాంతి గారికి, అలాగే గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యం గారికి, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమా రంగంలో కూడా గద్దర్నకు అనేక మంది అభిమానులు ఉన్నారు. డైరెక్టర్స్లో కానీ, రైటర్స్లో కానీ, సింగర్సు, నిర్మాతల్లో కూడా గద్దరన్నకు అద్భుతమైన అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పేరు పేరున ఆ సభకు వచ్చి గద్దరన్న స్ఫూర్తిని, ఆయన కళా వారసత్వాన్ని, ఆ కళా నిధిని ఎంత తోడుకుంటే అంత నిధి గద్దరన్న సృష్టించి పెట్టింది ఉంది మనకి. ఆ కళా వారసత్వాన్ని తీసుకోవడానికి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే ఆ సభ విజయవంతంగా జరుగుతుందని కోరుకుంటూ కాబోయే మంత్రి దయాకర్ గారికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 31వ తారీఖున గద్దరన్న జయంతి సందర్భంగా జరిగే జయంత్యుత్సవాలకు అందరికీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో అణగారిన ప్రజల గొంతుకై ఈ దేశంలో జరుగుతున్న అన్ని పోరాటాలకు ఆ పాటే ప్రేరణ అయింది. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమాలకు గద్దరన్ననే ఒక డైరెక్షన్గా నడిచిన పరిస్థితి. అందరూ కూడా ఆ పాటను ప్రేరణ తీసుకొని ఉద్యమాల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కూడా గద్దరన్న దారిలోనే, ఆయన చూపిన దారి, ఆయన తీసుకున్న చొరవతోనే మనం తెలంగాణను సాధించుకున్నాం. అటువంటి మహనీయుని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే స్మరించుకోవడం అంటే గద్దరన్న ఆయన రాజకీయాల్లో ఆయన ఈ దాదాపు ఉన్న కాలంలో ఏదైతే దాదాపు 1976 నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆయన కార్యాచరణ ఎట్లా ఉండింది, ఏమేమి చేసిండు అనేది భవిష్యత్ తరాలకు తెలియజేయించుకోవడానికే ఇటువంటి కార్యక్రమం మనకు పనికొస్తుంది. అందుకే చాలామంది కూడా గద్దరన్న అంటే కొందరికి ఇప్పుడున్న జనరేషన్కు పొడుస్తున్న పొద్దు తర్వాతనే చాలామందికి గద్దరన్న తెలుసు. ఎందుకంటే శంకరన్న సినిమాలో ఆ పాట తీసిన తర్వాత చిన్నపిల్లోడు కూడా పొడుస్తున్న పొద్దు అంటే గద్దర్ అంటారు తప్పించి, గద్దరన్న అంతకుముందు కూడా అంతకు మించిన పెద్ద చరిత్ర ఉందనే విషయాన్ని కూడా మనం ఆ తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ జయంతి వేడుకల్లో గద్దరన్న అభిమానులుగా, గద్దరన్న ఐడియాలజీని ముందుకు తీసుకుపోయే వ్యక్తులుగా, ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామిక తెలంగాణ కావాలని
ఆకాంక్షించిన వ్యక్తిగా ఈ దేశంలో హక్కులకు భంగం కలుగుతుంది కాపాడాలి అని పోరాడుతున్న వ్యక్తిగా అందరూ కూడా గద్దరన్న జయంత్యుత్సవాలకు హాజరు కావాల్సిందిగా గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందే మిత్రుడు దయాకర్ గారు చెప్పినట్టు తప్పకుండా గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిందో ప్రభుత్వం హామీ ఇచ్చిందో గద్దరన్నను స్మరించుకోవడానికి గద్దరన్న లాగా వేలాది మంది కళాకారులని తయారు చేయడానికి గద్దర్ గారి ఫౌండేషన్ ప్రయత్నాలు చేస్తుంది శాంతసిన్హా గారి ఆధ్వర్యంలో. అట్లాగే సూర్యం గారు గద్దర్ కొడుకు సూర్యం గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం సహకారం ఇస్తే దాని ద్వారా అనేక మంది కళాకారులను కూడా ఒక సమాజానికి పనికొచ్చే కళాకారులను కూడా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి దానికి తొందరగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అందరు కూడా రండి, గద్దరన్న జయంత్యుత్సవాల్ని విజయవంతం చేయండి. రవీంద్రబాద్ హైదరాబాద్